ఏం చెప్పలా ఏడకపోతాను చూడండి. మీ చాలా సస్పెన్స్ ఉండాలి ఈ వీడియో ఏడు వరకు వస్తుంది నాకు తెలియదు. చూడండి ఏడిపోతాను చెప్పము, లాస్ట్లో చెప్తాం. తిరుపతి ఏం చెప్పము చూడండి. సడన్గా సర్ప్రైజ్ ఇస్తాం మేము దానికి పోతాను ఆడిపోయినా చెప్తాము. కామెడీ ఉండాలి పిల్లలు ఎవరు ఈ పిల్ల. బస్సు కూడా ఎక్కుతాం. మదనపల్లిలో ఉన్నాం, బెంగళూరు వర్షంలో ఉన్నాం. ఆడ వాళ్ళు తినే వినారు, తినేస్తే బయలుదేరుతాం. టికెట్లు కూడా తీసుకున్నాను. వాబరేసిన హఠా భాయ్ వీళ్ళు చూడండి అన్నం తినలేదని చెప్పి లాస్ట్కి తింటాను. క్యాజీ భాయ్ క్యాజీ చేస్తే కడితే తీసుకో. ఏమి వీడియో తీసిన ఎవరు తినవా? తినవా బ్రేక్ఫాస్టా? తిని ఏం చేస్తావు? తలా ఒకటా? చికెనే బాగుంటుంది. నేను తినేను మటన్, అందుకని తినలా. ఫోన్పే అయినా వెల్కమ్ టు బెంగళూరు. ఏడుగురి అన్నోళ్ళు 3 కిలోమీటర్లు వస్తుంది అంటాం. ట్రాఫిక్ అబ్బా చూడండి ఏం ట్రాఫిక్ రబ్బా. బెంగళూరుకి అయితే వచ్చాము. టీ రాదన్నాం, టీ 20 రూపాయలు అంటాం. అంగల్లా కుర్తిలాగా లేదంటాడు అన్న. ఎట్లుందినా కుర్తిలాగా ఉందా? బాగుందా? ఎన్ని 20 రూపాయలు బాగానే ఉందా? బాగుంది. తినేకే వచ్చినాం మేము బెంగళూరుకి కాబట్టి పురుగులు తింటాం. సాయంత్రం 6 అవుతుంది. ఏంద్రా చాలా వేసినాడు. 50 రూపాయలు ఉంటావా? ఏం రేట్లు ఉండారబ్బా. 2 కిలోమీటర్లు నడిచి మళ్ళీ బస్ ఎక్కినాము. మా అంత పుష్పాలు ఎవరు ఉండరు. ఇల్లే చేసిందంతా ఇల్లే. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాం. నుంచి గోవాకి ట్రైన్ చూసుకుంటాం. తెలిసిందా? ఎప్పుడో తమిళ చేసింటారు మీరు. గోవాకి వెళ్ళిపోయినాక రేపు బ్లాగ్ పెడతాయి. ఎట్లా పోతామో మనకు తెలీదు. అంటే టికెట్స్ అంటే జనరల్ టికెట్స్. వాష్రూమ్ సడన్ బెంగళూరు స్టేషన్ అనేది ఎక్కడ చూడండి. అదే పనిగా టికెట్ చూడు భాష కనిపిస్తుంది. టికెట్ చూపి అందరికి అదే టికెటేలే. మనం తినేద్దాం. ఇంకా టికెట్లో తీసుకునేది ట్రైన్కి ఎక్కడండి మెట్రో అట్లుంటుంది. వాటర్ చూడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. చల్లగా వెయిటింగ్ హాల్కి వచ్చినాం. ఇప్పుడు తింటాం, తినేకపోతాం. బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. టికెట్లు అయితే తీసుకున్నాము 175 రూపాయలు గోవాకి. పొద్దున్న 8 గంటలకు దింపేస్తుంది. జనరల్ ఎట్లుంటుందో మొత్తం చూపిస్తాను చూడండి. 15 రూపాయలు మబ్బులో ఏం కనిపిస్తుంది. కనిపిస్తా చూడు. శనిక్కలు తీసుకున్నాము, తింటాము. వాడు ఫోన్పే వేసినాడు. తాతకి ఫోన్పే సౌండ్ బాక్స్ పని చేయాలి. తాత చెక్ చేసుకుంటాను. ఇట్లాంటి కామెడీలు కూడా జరుగుతాను. చూసుకోండి, వాళ్ళు క్యాష్ ఇస్తే మేలు. బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇది. ఇక్కడికైతే వచ్చి కూర్చొని ఇప్పుడు ట్రైన్ 11 గంటలకు వస్తుంది. పోతా ఉన్నాం, బయలుదేరాం పదానికి. ఆమె కనిపిస్తాను. ఆమె చెకింగ్ కూడా చేస్తుంది. జాగ్రత్త. ప్లాట్ఫామ్ టికెట్ ఈజీగా తీసుకోండి ఫ్రెండ్స్. మేమే టికెట్లు ఉన్నాయి చూపించినాము. ఈజీగా అయింది, లేకంటే కష్టం అవుతుంది. ప్లాట్ఫామ్ టికెట్ ఉండాలి, లేకంటే కష్టం కదా. తీసుకొని పోతాను. నేను కాళ్ళ నుంచి వచ్చినాను చూడండి. ఏమి కాళ్ళు పడిపోయినాయి. ఇప్పటికే మాకు 5-6 కిలోమీటర్లు నడిచింటామన్నా.
ఆడ బస్సు దిగినప్పటి నుంచి 2 కిలోమీటర్ల మళ్ళీ ఈడ దిగినాం పోయినాం తినే నీళ్ళు రైల్వే స్టేషన్ లో నీళ్ళు తాకుని 20 రూపాయలు క్యాన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఉందని చెప్పినాడు ఫ్రెండ్స్. చెప్పిన ఇల్లు నా మాట ఇన్నే ఇన్రు ఇల్లు మళ్ళా నేను చెప్పినా అంటే నమ్మరు. ఇదే చెప్పి వీడియో తీసి మళ్ళీ చూపిస్తాం. గోవాకి పోండి రండి రా ఇంకా ఇన్ని రోజులు ఉండ ఫుల్ ఉంది చూడండి. బాజుబాయ్ ఫామ్ స్పాన్సర్ అంతా నిజాలు అలా నచ్చకపోలేకపోతే ఇట్లాంటివి యూస్ చేస్తాం. జనరల్ ఇది మేము ఎక్కిండేది చూడండి. ఇక్కడ కామెడీ ఏమరా అంటే సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. బాగుంది ఫ్రీగా జనరల్ ఇది. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మనం గోవా లోండాకి అయితే పోతున్నాం. మనోళ్ళంతా ఉన్నారు చూడండి. పాపం పనుకుందాం అనుకున్నారు, లేట్గా వచ్చేసరికి సీట్లు అన్ని కబ్జా. పాపం ఆయన మొదలు చూసానే నాకు బాగా చేస్తుంది. పనుకునేకి లేదు అంతే కదా. ఏడాది టెంప్ట్ అయిపోయినారు. 2 రోజులుగా పనిచేయాలి. ఏడా ఇంకా 2 రోజులుగా పనిచేయాలి. దాన్ని 6:15 అయింది. హుబ్లీకి అయితే వచ్చినాం చూడండి. రాత్రంతా ఇట్లా పట్టుకుంటుంది. మా పరిస్థితి మొత్తం ఇది. హుబ్లీకి అయితే వచ్చేసినాం. మా వాళ్ళంతా వండుకోవడం కనిపిస్తుందా ఫ్రెండ్స్? హుబ్లీకి అయితే వచ్చినాం. ఈ నుంచి లోండా జంక్షన్ 1 గంట ఏమో పడుతుంది. 100 కిలోమీటర్స్ ఉంది. 1 గంట 1.5 గంట. మధ్యాహ్నం 7 గంటలకి అంతా అడిగి వెళ్ళిపోతే 8 అవుతుంది. 7-8 అవుతుంది. మళ్ళీ దాని నుంచి గోవా. చెకింగ్ జరుగుతుంది ఈజీగా. తీసుకొచ్చి అందరు చెక్ చేస్తాం. మా వాళ్ళందరూ చెక్ మొత్తం బ్లాక్ సాయిల్. రండిరా లోండాకి రండిరా. లండాకి వచ్చినాం రా. ఇల్లు వానలు పడుతున్నాయి. లోండాకి వచ్చినాం చూడండి. గ్యాంగ్ 1 2 3 4 లోండాకి ఎంత 400తో వచ్చాను ఇప్పటికి. ఇంకా ఆడిపోతే గోవాకి 100 రూపాయలు 500 చూడండి. నేచర్ ఇది ఎంత పెద్దగా ఉందో. సార్ బాయ్ అటా ఏమన్నా నేచరా భయ్యా. మీకు బంపర్ ఆఫర్ ఉంది ఇక్కడ అమ్మాయిలకి చూడండి. ఎవరైతే మనతో మింగిలేదారో వాళ్ళతో మన బడ్జెట్ అన్న మందే. నేనే పిలుచుకొని వస్తా. కామెంట్ చేయండి కింద. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారేమో అంతా పైలా చూస్తారు. చాలా మజీద్ ఉంది చూడండి. వీళ్ళే మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇన్నాళ్ళు మంచి వాళ్ళు. వస్తుందిలే. జీపీ కృష్ణుడు జీప్ స్టార్ట్ అవుతుందండి. ఏదో దీంట్లో సుమోలో వచ్చినాం మేము. మంచిగా 30 రూపాయలు తీసుకున్నాడు. లోండా నుంచి ఇడికి అంతా 3 కిలోమీటర్లు ఏముంది అంతే. 3 కిలోమీటర్లు 30 రూపాయలు తీసుకున్నాడు. ఇల్లుకి ప్రొడక్షన్ అదే పిల్లర్స్ లాగా. ఛత్రపతి మహాపతి శివరాజపతి శివరాజ్కి జై. ఏమున్నాయి చెట్లు. 40 రూపాయలు. ఇడ్లీలు పూరీలు దోశలు అనేది ఎంత అన్నాం. ఎంతనా పూరి 4 పూరి 60, 2 ఇడ్లీ 50. ఎంతనా దోశలు 2 దోశ 60. 2 దోశ 60 కష్టమే. ఇట్లయితే మన వల్ల 700 చేస్తాను. దోశలు వేస్తాను. అన్ని అంగిళ్ళు అన్నీ ఉన్నాయి. వాళ్ళ రేట్లో నాయన. 2 ఇడ్లీ ఎంత ఉండే తెలుసా? చిన్నవి ఇంత బిల్లు ఉంటుండే. 50 రూపాయలు 25 అంట కాస్ట్. ఏమన్నా ఉండే అంతా. ఏది తీసుకున్నాము వాళ్ళు దాతాండ్రు. అట్లా బయట వచ్చిన ఎంజాయ్ చేయాలి. దాన్ని బ్రేక్ఫాస్ట్ అయింది. 4 తింటే ఎంత అయింది బిల్లు? 350. మంచికి 70 ఈజీగా తినిండేది. ఏమి ఎన్నో పదండి అయితే తినిండేది. 2 పూరి 2 ఇడ్లీ ఒక పావు బజీ పావుడ అంతే. సింపుల్గానే తిన్నాం. సింపుల్గా తింటేనే 350 అయింది బిల్లు. 2 నిమిషాల్లో బస్సు ఉందంట. విన్నా పదండి అయితే.
ఫుల్ ఉంది. పంజిమ్ పోతా అంటే పంజిమ్ నుంచి ఎట్లా పోతాం మళ్ళీ వచ్చినాం అట్లా బాగుంటారు నేచర్ అంతా పంజిమ్కి అయితే బస్ ఎక్కినాము. ఇప్పుడు టికెట్ అంతా 100 రూపాయలు, నలుగురికి 400, అంటే మనిషికి 100 రూపాయలు. పంజిమ్ నుంచి 100 కిలోమీటర్స్ వస్తుంది. వాస్కోడి గామాకి ఉన్నాయి బస్సులు, కానీ వాస్కోడి గామాలు ఏం లేవు. పంజిమ్ నుంచి చాలా బాగా బీచ్ అవన్నీ ఉన్నాయి, చూద్దామని చెప్పి ఓకే స్టార్ట్ అయింది, బయలుదేరదాం. ఎవరు చెప్పినాక మేము ఇంత డేంజర్ పడ్డది. లారీ పడిపోయిందో ఏం అర్థమే కదా నాకు. చూడండి వంగిపోయిందో పడిపోయిందో ఏం అర్థమే కదా. దగ్గర పడిపోయే స్టేట్లో ఉంది ఇది. చూడరా ఊరికి పోయిందా. దిగేసి ఫోటోలు తీసుకున్నారు మనకే లేదు. బాబు గోవాకి సముద్రం చూడండి రా నాయన. సముద్రం చూసేదానికి వచ్చినాం ఎందరూ. గోవా పోలీస్ ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారు, చూసుకోండి. ఆడపోయినా బండ్లు పడతాంటారు. పనాజీకి పోలా ఇట్లా రైట్ 2 కిలోమీటర్స్. ఫుల్ ఉడుకు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము వచ్చినాక. గోవా అయితే వచ్చినాం, పనాజీకి ఫుల్ ఉడుకుంది ఇక్కడ. ఆయన ఏంద్రా నాకు వెళ్ళి వచ్చేసినాం గోవాకి. చూడండి వెనకాల గోవా అని కనిపిస్తుంది, చూపిస్తా చూడండి. గోవాకి అయితే వచ్చేయడం జరిగింది. రే జుబైర్ చూడు ఇట్లా గోవాకి వచ్చేసినాం. ఫుల్ ఉడుకు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఉడుకు తట్టుకోలేకపోతున్నాం. గోవా పోలీస్, గోవా పంజిమ్కి వచ్చినాం.